హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. దసరా నవరాత్రులు మీరందరూ ఎలా చేసుకుంటున్నారు? నైవేద్యాలు ఏమేమి పెడుతున్నారో నాకు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం చాలా అమ్మవారికి చాలా చక్కగా పూజ చేసుకుంటున్నాను, అలాగే నైవేద్యం కూడా పెట్టుకుంటున్నాను. దసరా నవరాత్రుల్లో భాగంగా కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారి 5వ రోజు అలంకారం విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు గజారూఢ అలంకారంలో లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రెసిపీ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, మీ అందరి కోసం మరొకసారి చూపిస్తున్నాను. పులిహోర చింతపండు మరియు నిమ్మకాయ 2 రకాలుగా చేసుకుంటారు కదా. నేను మీకు ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పొడి పొడిలాడే విధంగా. దీనిలో ఇప్పుడు నేను కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేడి రైస్ మీద ఇలా పసుపు కరివేపాకు వేసి ఆయిల్తో మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకుకి ఉన్న స్మెల్ ఏదైతే ఉందో అది రైస్కి పట్టి రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇది ఇలా కలిపి పెట్టుకొని మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపుకి మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. పల్లీలు వేయించిన తర్వాత మనం ఇందులో 2 ఆర్ 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే మినప్పప్పు, ఆవాలు మరియు జీలకర్ర. చాలామంది పులిహోరలో జీలకర్ర వేయరు, నేను ఫ్లేవర్ కోసం వేస్తాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను నేను. అలాగే ఇంగువ, ఇవి వేయించుకున్న తర్వాత మీరు పచ్చి క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు, లేదు ఇందులో తాలింపులో అయినా క్యారెట్ తురుము జస్ట్ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసి మనం తాలింపు రైస్లో కలిపేసుకుందాం. మీకు పచ్చి వాసన ఉంటుంది అనుకుంటే ఇలా చేసుకోండి, లేకపోతే పచ్చిదైనా రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోరలో అయితే క్యారెట్ తురుము చాలా చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మనం రైస్లో కలిపేసుకుందాం. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రైస్, ఇందులో నేను 2 నిమ్మకాయలు ఆల్రెడీ నిమ్మరసం తీసి పెట్టుకున్నాను, లైమ్ జ్యూస్, ఇది మిక్స్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసుకుందాం. సాల్ట్ మీరు నిమ్మరసంలో అయినా మిక్స్ చేసి వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలుపుకొని మనం పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో ఇందులో మిక్స్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. క్యారెట్ తురుము వేయడం వల్ల పులిహోర చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం పులిహోర చేసేటప్పుడు క్యారెట్ తురుము వేసుకొని ట్రై చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.